కాకినాడ జిల్లా జగంపేటలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం చిన్నాభిన్నమైందన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిందని మంత్రి ఆరోపించారు. ప్రజలు కట్టే ట్యాక్స్లన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందన్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడే 2 అడ్వాన్స్ బిడ్డ 2 పూర్తయినాయి, వైజాగ్ గుంటూరు. ఇప్పుడు మళ్ళా రాగానే మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశాం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేసింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో తీసుకుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ సిఎఫ్ఎస్ పోతాయి. అక్కడి నుంచి డైవర్షన్. గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారిని అడిగాము, సార్ మున్సిపాలిటీస్ అనేవి అదేవిధంగా పంచాయతీ అనేవి లోకల్ బాడీస్, వాళ్ళకు వచ్చే ట్యాక్సుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఎక్కడ వీధి రోడ్డు వేయాలా, ఎక్కడ లైట్లు వేయాలా, ఎక్కడేం పని చేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్లే ఖర్చు పెట్టుకునే విధానం తీసుకొచ్చాం. అసలు ఇది పరమ మున్సిపాలిటీస్. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే